ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి రాశి నుంచి 5వ స్థానంలో శని భగవానుడు వక్ర స్థితి, అలాగే 6వ స్థానంలో రాహుగ్రహం, 8వ స్థానంలో గురుగ్రహం, 9వ స్థానంలో కుజగ్రహం, అలాగే 12వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం కొంత మధ్యస్థమైన ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. రాశిలో రాశ్యాధిపతి ఉండడం అనేది ఒక శుభ సూచకం కింద తీసుకోవచ్చు. అయినప్పటికీ కూడా గురువు అష్టమంలో ఉండడం, వ్యయంలో రవి, బుధ, కేతు గ్రహాలు 12వ స్థానంలో ఉండడం, అలాగే దశమాధిపతి వచ్చి రాశిలో ఉండడం, ఇలాంటి విషయాలు కొంత మధ్యస్థమైన ఫలితాలుగా చెప్పబడుతున్నాయి. కాబట్టి శుభాశుభాలు అంటే ఉంటాయి. అయితే రాశ్యాధిపతి రాశిలోనే ఉండడం వలన అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, ఆలోచన తీరు బాగుంటుంది. మరి అనుకూలమైన పరిస్థితులు ఆచరణ యోగ్యంగానే ఉంటూ ఉంటాయి. తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, హడావుడి ఎక్కువ చేయడం, అంటే అలాగే అనుకోకుండా అకస్మాత్తుగా చేయాల్సిన ప్రయాణాలు, అకస్మాత్తుగా తిరగవలసిన ఊర్లు, ప్రయాణాలు ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. మాట తీరు వ్యవహారం కొంత స్పీడ్గా ఉంటుంది. మరి ధన సంబంధించిన విషయాల్లో పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యతగానే ఉంటారు. కొంత అనుకూలత ఉంటుంది. కుజ దృష్టి వలన కొంతగా ఆర్థిక ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరంగా కూడా ఉండవచ్చు. అలాగే గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా ఉంటాయి. అది గొప్పగా లేకపోయినా సాధారణంగా అయితే ఉంటాయి. అలాగే విద్యా సంబంధించిన విషయాలు అన్నీ కూడా సాధారణమైన విషయాలే ఉన్నాయి. అంటే ఈ తులారాశి వారికి ఇప్పుడున్న పరిస్థితి కొంత గత కొద్ది రోజులుగా మందగించి ఉంది. అన్ని రకాల విషయాల్లో కూడా స్లోగానే నడుస్తుంది. అలాగే ఈ వారంలో కూడా అన్ని రకాల విషయాలు కొంత స్లోగా ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంత మెరుగ్గా ఉందని అర్థం. కానీ అది కూడా అన్ని రకాల విషయాల్లోకి ఇంకా మారలేదు. ప్రస్తుతానికైతే స్వతంత్రానికి, ఆలోచన తీరు, డబ్బు వ్యవహారం, మాట తీరు వీటిల్లో కొంత మార్పులు అయితే వచ్చాయి. అలాగే ఆర్థికపరమైన రుణ విధానాల్లో స్వల్పమైన మార్పులు వచ్చి ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు కొంత వెంటాడుతాయని అర్థమవుతుంది. భార్యాభర్తల మధ్య సాధారణమైన సఖ్యత ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఆరోగ్య విషయంలోనే కొంచెం కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది.
మరి జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ప్రయాణాది విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వతంత్రంగా వాహనం నడుపుకునే వాళ్ళకి ఇంకా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య వాగ్వాదాలు పెట్టుకోకుండా ఉండండి. అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. అలాగే భాగ్యస్థితి వృద్ధికరంగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. గృహ భూమి సంబంధించిన విషయాలలో అనుకూలత ఎక్కువగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేయడానికి సరైన సమయం కాదు. ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో స్వతంత్రత ఉంటుంది, అంటే కొంత స్వేచ్ఛ కలిగినటువంటి సమయం సందర్భాలు కుదురుతాయి. అనుకూలమైన సమయానికి మన ఇష్టం వచ్చిన సమయంలో మన ఇష్టం వచ్చిన పద్ధతిలో అన్నట్టుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అది కొంత స్వేచ్ఛ ఇస్తుంది. స్వతంత్ర వ్యాపారం, స్వతంత్ర వృత్తిపరమైన విషయాల్లాగా అనిపిస్తుంటుంది. అలాగే చేసిన పనులకి గుర్తింపు, గౌరవాలు కూడా సాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే అన్ని విషయాల్లో కూడా మధ్యస్థమైన ఫలితాల కిందనే భావించవచ్చు. ఖర్చులు కొద్దిగా అధికంగానే ఉంటాయి. అయితే వాటిలో తప్పనిసరి ఖర్చులు, అవసరమైన ఖర్చులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం కనకదుర్గామాత ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలంగా ఉండే అవకాశం కూడా ఉన్నది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.